గర్భం దాల్చిన స్త్రీలకు పిఎంఎస్ఎంఏ పథకం గురించి వివరించి చెప్పండి. గర్భం సమయంలో వారు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ విజిట్స్ గురించి చక్కగా వివరించి అర్థమయ్యేటట్టు చెప్పండి. అలాగే సార్. ఆశా ఏఎన్ఎం ఇంటింటికి దర్శించి ఎలిజిబుల్ లిస్ట్ కోటాలో నమోదు చేసుకుంటారు. ఒక సంవత్సరం తర్వాత ఆశా అక్క చెప్పమ్మా. ఒకసారి ఇటు వస్తారా? చెప్పమ్మా. నాకు పోయిన నెల 24వ తారీఖున నెలసరి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. కొంచెం ఏమైందో చూస్తారా? సరేనమ్మా, ఇదిగో ఈ ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసుకొని రాపో, చూద్దాం ఏమైందో. కంగ్రాచులేషన్స్ సీత, నువ్వు తల్లి కాబోతున్నావు. నిన్ను ఆర్సీహెచ్ ఖాతాలో నమోదు చేస్తాము. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి ప్రయోజనాలను మీకు అందిస్తాము. ఇదిగో మాతా శిశు సంరక్షణ కార్డు తీసుకో. సరేనండి, అయినా నాకు చాలా భయంగా ఉందండి. ఎందుకమ్మా నీకు భయం? నీకు మన ఊర్లోనే హాస్పిటల్ కూడా ఉంది, అక్కడే చక్కగా చూసుకుంటారు. ఏఎన్ఎం గారు ఆశా గారు ఇచ్చే మెడిసిన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండు, సరిపోయిద్ది. సరే అత్తయ్య, మనం క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు చెకప్స్కి వెళ్దాం. శ్రావణి వాళ్ళ ఇంట్లో. ఆశా అక్క ఒకసారి రండి, మీకు ఒకటి చెప్పాలి. ఏమైందండి? అదే అక్క, నాకు నెలసరి రాలేదని నేను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి నాకు డౌట్ వచ్చి చెకప్ చేయించుకున్నాను. చెకప్ చేయించుకుంటే నేను ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఏం చేయాలి అని నాకు ఏం అర్థం కావట్లేదు. మీరు నాకు కొంచెం చెప్తారా? సరేనమ్మా, ముందు మేము మిమ్మల్ని ఆర్సీహెచ్ కోట కింద నమోదు చేస్తున్నాం. ఇదిగో మాతా శిశు సంరక్షణ కార్డు తీసుకోండి. ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సినవి అన్ని సూచనలన్నీ ఇవి ఉన్నాయి. ఒకసారి వీటిని చదువుకోండి. ఆసుపత్రిలో సీత నుండి ప్రసవానంతరం ఆ బిడ్డకు సంవత్సరం వయసు వచ్చేంత వరకు తగు సూచనలు తెలియజేస్తున్నారు. ఒకవేళ చేయడం ద్వారా మీ కొరకు పంపబడిన ఆరోగ్య సూచనలు మరలా వినవచ్చు. సదరు గర్భిణీ అన్నా ఆ రెడ్ బెలూన్స్ ఇట్లా రమ్మనన్నా వెనక్కి రండి మేడం. రైట్, కౌంట్ చేద్దాం. 5 4 3 2 1 గో. థ్యాంక్ యూ. నాటి ర్యాలీ. థ్యాంక్ యూ. రోడ్డు మీద నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్ అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడే విజయవాడ సిటీలో మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారితో పాటు మన జిల్లా అధికారులందరితో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేషన్ ఏదైతే
మదర్హుడ్ ఇప్పుడైతే కాబోయే తల్లులు ఉన్నారో సో వాళ్ళందరికీ సేఫ్ మదర్హుడ్ గురించి, సో టైమ్లీ చెకప్స్ అయితేనేంటి, అలాగే ప్రాపర్ న్యూట్రిషన్, అలాగే ఎక్సర్సైజు, దెన్ డెలివరీ టైంలో ప్రాపర్గా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి అది ఉపయోగించుకోవడము, అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎంకరేజ్ చేయడం, డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజ్, అలాగే ప్రాపర్ ఫుడ్ ఇంటేకు, ఇవన్నీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 11 ముఖ్యంగా కస్తూర్బా గాంధీ గారి ఈరోజు జన్మదినం కూడా. దీని భాగంగా 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మనం ఏదైతే మెటర్నల్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలనుకుంటున్నామో ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే 225 ఉంది. మనం అదే రాష్ట్రంలో 74 ఉంది. సో ఇంకా తగ్గాలి ఇది. మనం జిల్లాలో చూసుకుంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ 7 ఉన్నప్పటికీ అవేర్నెస్ ఇంకా చాలా వరకు వెళ్లాల్సి ఉంది. సో మనము ఒక్క మాత్ర కూడా మరణించకూడదు అనేది మన నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఇది సేఫ్ మదర్హుడ్ డే భాగంగా అన్ని హాస్పిటల్స్లో, అన్ని ఊర్లో, అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి స్కూల్ పిల్లలకి మెయిన్లీ, అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఉన్నారో కాబోయే తల్లి కాబోతున్నారో సో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి హెల్త్ అలాగే ICDS టీమ్ ద్వారా సో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఏదైతే విజన్ 2047 కార్యక్రమం పెట్టుకున్నామో, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే వికసిత్ భారత్ భాగంగా సేఫ్ డెలివరీ, సేఫ్ మదర్హుడ్ ఉంటే సో పిల్లలు సేఫ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, సమాజం బాగుంటుంది, వాళ్ళ మానసిక ఎదుగుదల బాగా జరుగుతుంది, ఓవరాల్ సొసైటీ మంచిగా డెవలప్ అవుతుందనే ఉద్దేశం. దీనికోసం అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికోసం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రతి ఒక్క మదర్స్కి, ప్రతి ఒక్క పేరెంట్స్కి, మెయిన్లీ ప్రతి ఒక్క ఇన్లాస్కి వెళ్ళాలి. సో దీని గురించి తెలియాలి. సేఫ్ మదర్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల భవిష్యత్తు అంటే అది డెలివరీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు తల్లిని జాగ్రత్తగా చూసుకోవడము, డెలివరీని జాగ్రత్తగా చేయించడము, మెయిన్లీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయ్యేలా చూసుకోవడము, గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి అవి ఉపయోగించుకుంటూ సేఫ్ మదర్హుడ్, సేఫ్ చిల్డ్రన్ అండ్ సేఫ్ ఫ్యూచర్, సేఫ్ సొసైటీ చేయడానికి ఈ సందర్భంగా అందరూ శ్రమించాలని విన్నపించుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ మాతృ సంరక్షణ దినోత్సవం సందర్భంగా మన NTR జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం కాబోయే ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ తల్లులకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇవాళ ప్రభుత్వం ఆ తల్లికి అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి బిడ్డను కనేందుకు అనేకమైన అనుకూల పరిస్థితులు కల్పించడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా ఇంటింటికి చెప్పే విధంగా ఈ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన విషయాలే ఉండాలి తప్ప సిజేరియన్ అని లేదా రకరకాల కాన్పుల విధానాలు కాకుండా తల్లి తన బిడ్డను 9 మాసాలు మోసి ఆనందంగా, కొంచెం బాధపడినా ఆనందంగా డెలివరీ అయితే దానివల్ల అనేకమైన ఫలితాలు వస్తాయి. సిజేరియన్ అయితే అనేకమైన దుష్ఫలితాలు వస్తాయి. ఇందాక పిల్లలు చక్కటి స్కిట్తో నర్సింగ్ పిల్లలందరూ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక స్కిట్ వేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం కూడా అది ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలిసేటట్టు కాబోయే తల్లులందరూ కూడా తెలిసి ఆ తల్లులను కన్నా తల్లులకి అందరూ కూడా అర్థమయ్యేటట్టు తాత్కాలికమైన కష్టాలని ఓర్చుకొని శాశ్వతమైన మంచి సుఖాలని పొందాలి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేయించిన కలెక్టర్ గారు, అదేవిధంగా మా DMHO వారు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.